మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట మండలం బొమ్మరాజుపేట రైతులకు మద్దతుగా షామీర్పేట పోలీస్ స్టేషన్ కు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ వెళ్లారు. 50 ఏళ్ల క్రితం కొనుక్కున్న 1050 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నారని, కేసీఆర్ బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు ధర్నాకు అనుమతించి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంపలు ముంచడానికే ధరణి పోర్టలని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఈ బొమ్మరాజుపేట కేసు అని ఈటెల అన్నారు. పక్కా పాస్ పుస్తకాలు, పక్కా టైటిల్ డీడ్స్ ఇస్తా. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసాన్ని నేను చేయబోతా ఉన్నా. ఈ రాష్ట్రం దేశానికే ఆదర్శం కావాలని చెప్పిండు నిండు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ ఆనాడే చెప్పినాం, ఇది రైతాంగానికి మేలు చేయడానికి చేస్తున్నావా, రైతుల కొంపలు ముంచడానికి చేస్తున్నావా, రైతుల కళ్ళలో మట్టి కొట్టడానికి చేస్తున్నామని చెప్పి ఆనాడు చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే భూ ప్రక్షాళన విఫలమైన తర్వాత ఇది కూడా విఫలమైందని చెప్పి ఆనాడు నమ్మింది. దానికి సజీవ సాక్ష్యం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఫార్మర్లు ఆన్లైన్లో రికార్డు చేసుకొని దరఖాస్తులు పెట్టి కలెక్టర్